దేవునికి స్తోత్రం ప్రియులారా. అత్యున్నత నామమైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈ సమయము ఈ దినము మనము ధ్యానించబోయే దేవుని వాక్య భాగం ప్రియులారా, అంశము చెరగని అక్షరములు. చెరగని అక్షరములు అని మనము దీని గురించి చూసినట్లయితే ప్రియులారా, మనము చిన్నప్పుడు సముద్రము తీరములోనున్న ఇసుక తిన్నెలపై పేర్లను రాసి సంతోషించేవారము. అందరూ సముద్ర అలలు వచ్చి ఆ పేర్లను చెరిపి వెళ్ళేవి. అలాగే రాజకీయ వ్యక్తులు, పరిపాలించువారు తమ పేర్లను స్థిరమైన నల్ల రాళ్లపై చెక్కి పెద్ద భవనములో అమర్చి ఉంచుతున్నారు. కాలచక్రము తిరుగుచున్నది. పాత భవనములో పడి పతనమవుపోతున్నవి ప్రియులారా. వారి పేర్లు కూడా గతించిపోతున్నవి చూచుచున్నాం. చరిత్రలో గొప్ప గొప్ప వారు బయలుదేరుచున్నారు. వాళ్ళకంటే సాహస కార్య చేసి చరిత్రలో తమ పేర్లను శాశ్వతంగా నిలుపుచున్నారు. అయితే కాలములో మారుచున్నవి, సామ్రాజ్యములు పతనమవుచున్నవి, కొత్త శతాబ్దములు వస్తున్నవి. అంతటితో వారి పేర్లు ప్రస్తాపములో సమచిపోచున్నవి, మాయమవుతున్నవి. అవును ప్రియులారా, ఒకనాడు మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు పదునైన మేకులతో కొట్టబడిన తన అరచేతులలో సిలువలో నా పేర్లు నీ పేర్లు రాసుకునేను తన చేతులలో. మనతో ప్రేమ నిబంధన చేసిన ఆ హస్తంలో నన్ను నిన్ను ఎవరు లాగలేరు, నాశనము చేయలేరు. ఎందుకంటే దేవుని శక్తి ఆ మేకులు యేసయ్య చేతిలో ఎలాగ దిగిపోయిందో అలాగే దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, యేసయ్య శక్తి యేసయ్య చేతులు దిగిపోయినట్లే మేకులు మనలో దేవుని ఆత్మ దిగుట వలన దురాత్మలైన సాతాను శక్తులు, అంధకార శక్తులు మనకు లోబడుచున్నవి ప్రియులారా. సాతాను శక్తి వణికిపోచున్నది దేవుని బిడ్డలైన మీ ఎదుట, నా ఎదుట. కానీ మనము దానిని గూర్చి సంతోషింపక మన పేర్లు స్వర్గమందు రాయబడి ఉన్నవని సంతోషించవలెనని ప్రభు యేసయ్య చెప్పుచున్నారు. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో. ఇలాగే ప్రభునందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమందు రాయబడి ఉన్నది ప్రియులారా. ప్రభు సమ్ముఖమందు. ప్రాఫెట్ మలాకి 3rd చాప్టర్ 3వ అధ్యాయము 16వ వచనం 3:16 మలాకి. ఇక మనం చేయవలసినది ఏమిటి ప్రియులారా? పరలోకమందు రాయబడిన మన పేర్లను ప్రభుదేవుడు యేసయ్య తండ్రి చెరపవేయకుండా, కొట్టివేయకుండా ఉండాలంటే పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు. ఆ నిష్కళంకమైన, ఆ అమరత్వమైన నీతి మార్గములో, ప్రభు మార్గములో భయభక్తులతో రక్షణను సంపూర్ణ పొందినట్లు విధేయులవ్వాలి ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. మరియు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వాక్యములో చూస్తున్నాం ప్రియులారా. రెవల్యూషన్ 21:27 గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతరు గాని నిషిద్ధమైన దైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు అని ప్రభు యేసయ్య ఖచ్చితముగా చెప్తున్నారు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, ప్రభు తన అరచేతులలో మన పేర్లను రాసుకొని ఉన్నారు ప్రియులారా. నిజంగా ప్రభువును విశ్వసిస్తే, ఆయన కోసం సమర్పణ కలిగి జీవిస్తే దేవుని శక్తి నీలో
దిగుతుంది ప్రియులారా. ఈ లోక సంబంధమైన అధిపతి లోబడుతాడు, నీకు వణికిపోతాడు నీ ఎదుట యేసయ్య నామములో. దీనిని గూర్చి సంతోషించాలి ప్రియులారా. పరలోకమందు నీ పేరు రాయబడిందని సంతోషించాలి. దీనికంటే ఇది జరగాల, అది జరగాల. ప్రభునందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించుచు ఉండాలి ప్రియులారా. ఆయన నామస్మరణ చేయవారు జీవోద్ధారం పొందుతారు, రక్షణ. ప్రభు సమ్ముఖమందు జ్ఞాపకార్థం ఒక గ్రంథం ఉన్నది అని చూస్తాం. ఆయన సమ్ముఖనందు మన పేరు రాయబడిన ఒక గ్రంథము. ఎవరు పేర్లు ఉంటాయి ప్రియులారా? దేవుని యందు భయభక్తులు గల వారి పేర్లు. భయభక్తులు కలిగి ఆయన నామస్మరణ చేద్దాం ప్రియులారా. ఆయన నామస్మరణలో ఉండు వారి జ్ఞాపకార్థమైన పేరు రాయబడినట్లు, ఒక గ్రంథంలో రాయబడినట్లు మన పేర్లు ఉండాలి ప్రియులారా. ఇక మనం చేయవలసినది ఆయన నామం స్మరణలో, ఆయన వాక్యములో నడవాలి ప్రియులారా. సందేహింపక ఆయన సేవ చేయాలి ప్రియులారా. నీతిగా ఓ వాక్యము ఉన్నట్లు ఏమి చేర్చక పరిశుద్ధమైన ప్రభు వాక్యాన్ని పరిశుద్ధంగా పఠించాలి ప్రియులారా. అలాంటి మహా కృప ధన్యత, స్వర్గ ప్రవేశం చేసే కృప ప్రభు మీకు అందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థనతో ఒక మంచి పాట పాడి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా. ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకొని హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ది ప్రేయర్. ఎదుటి నేను నిలిచి నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. అవును ప్రభువా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు చూడగా ఆ పరలోకంలో పరవశ చెంది ఏమవుతామో ప్రభువా, అంత మహిమాయుక్తమైనది నీ పరలోక ఆనందము యేసయ్యా. హల్లెలూయా. వందనాలు ప్రభువా నీ ప్రేమ కోసం. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా. అవును ప్రభువా. ప్రియులారా, పరలోక మహిమను తలచి ఆ యేసయ్య పాద పద్మపై ఒరిగి ఆ పరలోక పరిశుద్ధులతో కలిసి నిత్యారాధనలో ప్రభువుని స్తుతిస్తారు ప్రియులారా. అలాంటి నిత్యారాధనలో మనందరూ పాల్గొన్నట్లు ప్రభు కృప చూపునుగాక. అలాంటి నిత్య మార్గములో నిత్యాత్మతో నడుపునుగాక. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచి ఆ శుభవేళ. ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచి ఆ శుభవేళ. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. అవును ప్రియులారా, పరలోక మహిమను తలచి జయించిన వారితో కలిసి ఆ నిత్యారాధనలో ప్రభుని స్తుతించే మహాభాగ్యం ఆ ప్రకటన గ్రంథంలో రాయబడినట్లు జయించువానికి 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 అని ఆ 7 సంగమునకు 7 దూతలకు రాయబడినట్లు ఆ జయం పొందేవారు ఒక్కొక్క మంచి బహుమతులు పొందుతారని, ఆ ఒక బహుమతి 7 దాంట్లో ఒక బహుమతి నీకు ఒక రాయి ఇస్తాను, తెల్ల రాయి, ఆ రాయి మీద నీ పేరు రాయబడి ఉంటుంది. ఆ పేరు ఎవరికి ఆ రాయి ఇవ్వబడుతుందో వానికి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు అన్నట్లు. ఇంకా మంచి ఆ జీవ వృక్షము, ఆ వృక్షము పండు తిన్నట్లు అవకాశం ఇస్తాను.
మరెన్నడూ వాడు చావడు. మరి నా ఆలయంలో స్తంభముగా నిలుపుతాను. ఆ ఆలయం నుండి అతను ఎన్నడూ పోడు. మరి ఒక ఇనుపు దండమునిస్తాను. ఆ ఇనుపు దండముతో ఆ మానవ జనాంగాన్ని ఆ కుండవలే పగులు కొడతాడు. అలాంటి అధికారం, ఇంకా అనేక అద్భుత అధికారాన్ని ప్రభు ఆ ప్రకటన గ్రంథంలో ఆ 7 సభలకు, ఆ 7 దూతలకు రాయబడినప్పుడు ఆ సభలో ఉన్న దేవుని పిల్లలకు అధికారం ఇస్తున్నారు ప్రియులారా, మన రాజాదిరాజు అయిన ప్రభు యేసుక్రీస్తు. ప్రియులారా, అద్భుతమైన అంశము వాక్య భాగం నుండి వింటిమి. ప్రభు కృప ద్వారా చెరగని అక్షరములు. అవును ప్రియులారా, స్వర్గంలో ప్రభు సముఖమందు తన జీవగ్రంథమందు భయభక్తులు లేనివారు, భయభక్తితో ఉన్నవారు వ్యత్యాసముగా ఉండడానికి ప్రభు తన భయభక్తులు గలవారికి తన సముఖమందు ఎప్పుడూ ఉండే ఆ గ్రంథమందు భయభక్తులు గల నీ పేరు రాయబడినది ప్రియ దేవుని కుమారి. ఆ పేరు మరి కొట్టివేయబడకుండా జీవించేది ఎలా అని ప్రభు వాక్యము ద్వారా నేర్చుకోండి. విశ్వసించినప్పుడు మానసాంతరము పొందితిమి, కానీ ఆ రక్షణ సంపూర్ణ కావడానికి, సమగ్ర సత్యము పొందడానికి మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వేచి ఉండి పొందాలి ప్రియులారా. రక్షణనే సంపూర్ణత కాదు ప్రియులారా. రక్షణ ఒక మెట్టు, పరిశుద్ధాత్మ అభిషేకము రెండవ మెట్టు. ఆ పరిశుద్ధాత్ముడే సమగ్ర సత్యానికి వచ్చే కార్యక్రమాలను ప్రభు ఆత్మ తెలుపుతారు. ఆ దాహం తీర్చి, పాప దాహాన్ని తీర్చే ఆ ప్రభు ఆత్మ ఇచ్చే జీవజలము, ఆ దుష్టుడు మనలో రాకుండా, ఆయన స్థావరాలు మనలో లేకుండా, ఆయన స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నావో దాన్ని మరి కాల్చడానికి ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ అగ్ని మనలో రావడానికి మనము ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఖచ్చితంగా బాప్తిస్మిచ్చే యోహాను చెప్పినట్లు యేసయ్య చెప్పులు మోయడానికి నాకు అర్హత లేదు, నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మము దీక్షా స్నానము చేస్తాడు అని చెప్పినారు పిల్లలు. అలాంటి పరిశుద్ధాత్మ జలము, ఆ అగ్నితో ప్రభు మిమ్మల్ని దీక్షా స్నానము అభిషేకం చేయునుగాక ఈ వాక్యము ద్వారా, సందేశం ద్వారా. పిల్లల మరొక భాగంలో మంచి కాపరైన యెహోవా యేసుక్రీస్తు నామములో కలుద్దాం. మంచి అంశం ద్వారా దీన్ని మరొకసారి ప్రార్థనాపూర్వకంగా చూడండి. ఇష్టమైతే విశ్వాసులకి పరిచయం చేయండి. దీని ద్వారా వచ్చే ఆశీర్వాదము, కృప, కాపుదల, భద్రత, నిత్య జీవం పొందాలి అని కోరుతున్నాను. తండ్రి దేవుని ప్రేమ, దేవుని పరమ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని స్వర్గ శక్తి అయిన జీవ మరణముల అధిపతి అయిన పరిశుద్ధాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ కుటుంబంతో ఉండునుగాక, మీ విశ్వాసములో ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. యేసు రక్తమే జయం. హల్లెలూయా.